క్రైస్తవ్యం మతమా మార్గమా అంటే ఇది ఒక మార్గం. ఒక అమ్మాయిని కామంతో చూడవద్దన్న మార్గం. నిన్ను కొట్టితే ప్రశ్నించమన్నది, ఇంకా వాణ్ణి ప్రేమించమన్నది ఈ మార్గం. పొరుగు వాని డబ్బు ఆశించవద్దన్నది ఈ మార్గం. ఇంకా మీకు అర్థమయ్యేలా ఎలా అంటే, ఒక గాంధీ సిద్ధాంతాలను ఫాలో అయ్యే వారిని గాంధీవాదులు అంటారు, ఒక అంబేద్కర్ సిద్ధాంతాలను ఫాలో అయ్యే వారిని అంబేద్కరిస్టులు అంటారు. అలాగే క్రైస్తవులమైన మేము క్రీస్తును అనుసరిస్తున్నాం, ఫాలో అవుతున్నాం. ఇది ఒక మార్గం, క్రీస్తు మార్గం. ఈ క్రైస్తవ్యంలో ఏముంటుంది, ఎలా ఉండాలి ఈ క్రైస్తవ్యంలో అంటే, ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయిని మోహం చూపుతో చూసినా అంటే కామం ఆలోచనతో చూసినా ఆ అమ్మాయిని అనుభవిస్తే బాగుండు అనుకున్నా, లేదా ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ గురించి చెడుగా ఆలోచిస్తూ చూస్తే వాడు పాపం చేసిన వాడు నరకానికి అర్హుడు అంటుంది. కాబట్టి అమ్మాయిలను అలాంటి ఆలోచనతో చూడకు అని ఈ మార్గం చెప్తుంది. నీ శత్రువులని ప్రేమించమంటుంది, నీ తల్లిదండ్రులని మంచిగా చూసుకోమంటుంది. ఒకడు బాగుపడితే అసూయ పడకు అంటుంది. ఎందుకంటే అసూయ, ఈర్ష, ద్వేషం అనేవి మనలో ఉంటే ఒకని చంపేలా చేస్తాయి. కాబట్టి ఈ చెడ్డ గుణాలు మనలో ఉండకూడదంటుంది ఈ క్రైస్తవ్యం. ముఖ్యంగా ఈ క్రైస్తవ్యంలో ఒక ఆజ్ఞ ప్రధానమైనది. అది ఏంది అంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమన్నదే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మీనింగ్ ఏంది అంటే, నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీవు సంపాదించిన ధనం బాగుండాలి, ఎవ్వరూ దొంగతనం చెయ్యకూడదని కోరుకుంటున్నావు. అలాగే ఇతరుల పట్ల అలానే కోరుకో. అంటే వేరే వాడి డబ్బును ఆశపడేటప్పుడు, వేరే వాడి ఆడవాళ్ళను ఆశపడేటప్పుడు, ఒకని కొట్టేటప్పుడు, చంపేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడు నీలానే ఒక మనిషి, నీలానే ఒక ఇంటికి ఆధారం. వాడి డబ్బును నీవు దొంగిలిస్తే వాడి కుటుంబం ఎలా గడుస్తుంది? నీ ఇంట్లో ఆడవాళ్ళను ఇతరులు చెడ్డగా చూడకూడదు అనుకుంటున్నావు, మరి నువ్వు వేరే ఆడవాళ్ళను చెడ్డగా చూస్తే ఎంతవరకు కరెక్టు? నిన్ను ఎవరు కొట్టకూడదు అనుకుంటున్నావు, మరి నువ్వు వేరే వాడిని కొడితే ఎంతవరకు కరెక్టు? ఇలా ప్రతి దాంట్లో నీవు ఎలానో పక్కవాడు అలానే కోరుకోమంటుంది ఈ ఆజ్ఞ. ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటూ ప్రేమించుకుంటూ పోతే ఈ రేపులు, హత్యలు, దొంగతనాలు ఉండవు. ఇలాంటి పాపాలను మన మనస్సులోనే కట్టడి చేస్తుంది క్రీస్తు తత్వం, ఈ క్రైస్తవ్యం. ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళే. ఆ క్రీస్తు ప్రేమ ఎలాంటి పాపినైనా మార్చివేస్తుంది. అంతెందుకు, మహా గొప్ప జ్ఞాని, విశ్వాసి అయిన పౌలు గారు మనకు మార్గదర్శికారా. పౌలు గారు మొదట్లో క్రీస్తును నమ్మలేదు, ఎన్నో పాపాలు చేశాడు, మతం అనే పిచ్చితో కొందరి చావుకు కారణమయ్యాడు, ఎంతోమంది క్రైస్తవులను కొట్టాడు, హింసించాడు, చెరసాలలో వేశాడు. ఈ పౌలు గారు అదే క్రీస్తును నమ్మిన తరువాత ఎలా మారిపోయాడో తెలుసా? ఎంతో మందిని క్రీస్తు వైపు నడిపించాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఇందులో ఉంది. క్రీస్తులో చూశాడు, ఎంతో మందిని ఇటువైపు నడిపించాడు, సత్యం వైపు నిలబడ్డాడు. యేసుక్రీస్తు కంటే ఎక్కువసార్లు కొట్టబడ్డాడు ఈ సత్యంలోనికి వచ్చాక. అదే క్రైస్తవ్యం. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకమునుపు ఎవరిని హింసించును, ఎవరిని కొట్టుదును అని ఎదురు చూస్తున్న పౌలు గారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా కొట్టాలనే ఆలోచన కూడా రాలేదు. అలా ఉంటుంది క్రీస్తులో ఉన్న ప్రేమ ఈ క్రైస్తవ్యంలో. ముఖ్యంగా ఈ క్రైస్తవ్యంలో క్షమించే గుణం, ప్రేమ ముఖ్యమైనవి. ఎలా అంటే, ఈ క్షమించే గుణం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి అంటున్నాడు యేసుక్రీస్తు. ఎలా అంటే, ఒకడు దొంగతనం చేశాడు, ఒకరు రేపు చేశాడు, ఒకరిని చంపాడు అంటే వాడు పాపం చేసిన వాడిని చంపాలి అంటుంది ఈ లోక చట్టాలు. కానీ క్రీస్తు తత్వం ఎలాంటిదంటే, వానికి ఒక అవకాశం ఇవ్వాలి. వాడు తప్పు తెలుసుకున్నాడు, నేను చేసింది పాపము, పశ్చాత్తాపడ్డాడేమో, వానికి ఒక అవకాశం ఇవ్వాలంటుంది క్రీస్తు తత్వం. ఎందుకంటే అసలు తప్పు చేయని వాళ్ళు, పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు? ఒక క్రీస్తు తప్ప. ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి, పాపులను నరకం నుండి కాపాడడానికి వచ్చాడు. ఇక ప్రేమ, యేసుక్రీస్తు వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ కనబడట్లేదా? ఆయనలో ఏ స్వార్థం ఉంది? తన కోసం ఏమైనా చేసుకున్నాడా? ఈ భూమి మీదకి వచ్చి తనకు ఏమైనా డబ్బు ఇవ్వమన్నాడా? కేవలం ఒకని ప్రేమించు, నేను ఏ విధంగా అయితే నిన్ను ప్రేమించానో
ఇంకొకరిని అలా ప్రేమించు. మనమందరం ఒకరినొకరు సహోదరులం కాబట్టి నీ సహోదరుని ప్రేమించు. వాడు ఏదైనా తప్పు చేశాడా క్షమించు, ఎన్నిసార్లైనా క్షమించు. ఎందుకంటే నువ్వు ఎన్నో పాపాలు చేశావు. నీ మనసులో ఒక అమ్మాయి పట్ల, ఒక ధనం పట్ల ఎంతో మోహించావు, ఎంతో కావాలనుకున్నావు, ఒకరిని చంపాలనుకున్నావు. అవన్నీ దేవుని తెలుసు. అయినా నిన్ను క్షమించలేదా? అలానే నీ పక్కవాడిని నీ సహోదరుడే కదా క్షమించమంటుంది, ప్రేమించమంటుంది. అది క్రీస్తు తత్వం, ఈ క్రైస్తవ్యంలో ఉన్న మార్గం.